తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి మహిళా కళాశాలకు మోటివేటర్గా ఈ యొక్క సినీ నటుడు హీరో సుమన్ గారు వచ్చారు. దానికి సంబంధించి సార్ చెప్పండి, అంటే కళాశాల పరిసరాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, అంటే విద్యార్థులు మీరేం చెప్పారు సార్? ఇప్పుడు బిల్డింగు వాతావరణం ఇది చాలా చోట్ల ఉన్నాయి, ఇదేదో కొత్తగా ఉందని కాదు, నేను గొప్ప అని చెప్పను, తక్కువ అని చెప్పను. కానీ పాఠశాల లోపల వాళ్ళు నేర్పిస్తున్న డిసిప్లిన్ కానీ కాన్సెప్ట్ ఐడియా ఇది చాలా కావాలి. ఈరోజు భారతదేశంలో ఏంటంటే మనందరూ కలిసి ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఆడపిల్లలకి ఏంటో శాపం, పాపం చాలా పేద పిల్లలు వీళ్ళు, అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు, తండ్రి లేని పిల్లలు, ఇలాంటి పేద పిల్లల్ని వీళ్ళు ఫ్రీగా ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్, మెడికేషన్, న్యూట్రిషన్ ఇవన్నీ ఇస్తూ, ఇప్పుడు మీరు ఇందాక చూశారు, చక్కగా మన భారతీయ సంస్కృతిని నేర్పించి పాటలు, క్లాసికల్ సాంగ్, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ, అంటే సర్వీస్గా ఏంటంటే వాళ్ళకి అన్ని ట్రైనింగ్. అంటే ఒకప్పుడు హోమ్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ ఉండే, అంటే ఇంట్లో ఉంటే ఎలా మేనేజ్ చేయాలనేది, కుకింగు, ఈ స్టిచ్చింగు, అలాంటిదన్నీ వాళ్ళకి నేర్పించి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏంటంటే వేరే పిల్లలు కూడా వాళ్ళు నేర్పించగలిగే ఒక శక్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అద్భుతంగా చూస్తున్నారు. ఇది కాకుండా ఈ సత్యసాయి ఒక హాస్పిటల్ వస్తుంది, అది శ్రీనివాస్ గారు అని మాకు రిలేషన్ అవుతున్నారు. ఆయన 100 బెడ్ హాస్పిటల్. ఆయన శ్రీనివాస్ గారు కూడా ఏంటంటే మన పుట్టపర్తి సాయిబాబా డివోటీ, ఆయన బాంబే అన్ని ప్లేస్లో ఫారిన్ కంట్రీస్లో కూడా ఉన్నారు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఫ్రీ మెడికేషన్, అంటే చిన్నపిల్లలు ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ కూడా చిన్న పిల్లలకి, అంటే బార్న్ బేబీస్కి ఏదైనా సర్జరీ చేయాలంటే వితౌట్ మనీ నేనే ఓపెన్ చేశాను వెళ్ళిపోయి. సో ఆ విధంగా అంటే నిజంగా ఒక సేవా భావంతో, ఇదేదో రాజకీయం కోసం పేరు కోసం అలా కాకుండా చేస్తున్నారు వీళ్ళు. పాపం అంటే మనీ వీళ్ళకి డోనర్స్తో వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇంత అద్భుతంగా డబ్బు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు స్కూల్ చేస్తారు, హాస్పిటల్ చేస్తున్నారు, ఫ్యూచర్లో యూనివర్సిటీ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మా అభిమాని విజయనగరం తైక్వాండో శ్రీనివాస్ అంటారు, ఆయన నాకు చెప్పడం, నేను వస్తానని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను పిలిచారు. మేడం పూర్ణిమ గారు, శంకర్ గారు, సరే వద్దాం మనం సిద్దిపేటలో చూద్దాం, ఇది ఫొటోస్ అన్నీ చూపించారు. సో చూద్దాం అని చెప్పి ఈరోజు వచ్చారు. నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలామంది మన సిటీలో ఉన్న మహిళ స్కూల్ కానీ కాలేజ్ కానీ వచ్చి చూసి నేర్చుకోవాలి. పిల్లల్ని కూడా ఎక్కువ వెస్టర్న్ కల్చర్కి, డ్రగ్స్కి, డ్రింక్స్కి, వీటికి కాకుండా ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ మహిళ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఇంకా పెంచాలి, మహిళలకు ఒక గౌరవం, మర్యాద ఆ విధంగా వచ్చేలాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే డోనర్స్కి మీరు కూడా దిశానిర్దేశం చేశారు, అంటే చెక్ ఇచ్చినమా అనేది ముఖ్యం కాదు, ఒక స్కూల్ గ్రౌండ్ పరిసరాలు పరిశీలించి విద్యార్థులను చూసిన తర్వాత ఈ యొక్క ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి మీరు చెప్పారు. ఆ విషయంలో డోనర్స్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను యాడ్ ఇస్తానండి, నేను రియల్ ఎస్టేట్కి యాడ్ ఇస్తాను, ఏదో యాడ్ ఇస్తాను, ఇది యాడ్ కాదు. నేనేం చెప్తున్నానంటే మీరు రండి, మీరు వచ్చి చూడండి, రూపాయి ఇవ్వాలా, ₹2 ఇవ్వాలా, మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలా పెంచారు పిల్లల్ని, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మీరు. ఎందుకంటే కోటీశ్వరులకి డబ్బు ఈరోజు భగవంతుడు బాగా ఇచ్చారండి, ఖర్చు పెట్టండి, వేస్ట్ చేయొద్దు అంటున్నాను. ఆ వేస్ట్ డబ్బు అయినా ఇక్కడ పెట్టండి, మీరు ఇవ్వకపోయినా వేస్టేజ్ డబ్బు ఉంది అదైనా మీరు ఇక్కడికి ఇవ్వండి. ఒక 10 మంది అమ్మాయిలకి ఎడ్యుకేషను, వాళ్ళకి ఫుడ్ యూజ్ అవుతుంది, ఆ పుణ్యం మీకు ఉంటుంది. ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మిగతా వాటి అన్నిటికీ అలా చెక్కులు విసురుతారు, తీసుకోండి స్పాన్సర్కి, ప్రోగ్రామ్కి, వీటికి ఇస్తారు. ఇలాంటి వాటికి ఇవ్వండి, రండి చూడండి, తర్వాత ఇవ్వండి. అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే లైంగిక దాడులు బాలబాలికల మీదే జరుగుతున్నాయి సార్, ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు విదేశాల్లో ఏంటంటే లా చాలా స్ట్రిక్ట్గా ఉంది, అంటే రేప్ కానీ, మొలస్టేషన్ కానీ, కామెంట్ కానీ, టీజింగ్ కానీ భయంకరమైన శిక్ష ఉంది. మన దేశంలో లేదు. సరే అది లేదు కదా అని చెప్పి మన పిల్లల్ని అలా వదిలేస్తే ఎట్లా అండి? వాళ్ళకి ఇంకొకటే ఉపయోగం ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అటాక్ చేసేవాడు ఫోన్ చేసి రాడు, వాడు వచ్చేవాడు కూడా ఆ రోజు వరకు ఏం దొరుకుతుందో అంతవరకే చూస్తాడు. కానీ ఆ ప్రాసెస్లో కత్తితో వాడు పొడవచ్చు, ఒక బ్లేడ్తో వాడు ఏదైనా చేయవచ్చు. మరి ఇది అనుకుని పిల్లలు బయట రావట్లేదు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. సో నా రిక్వెస్ట్ ఒకటే, ప్రతి అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. అది ఏదైనా ఉండొచ్చు, కరాటే, కుంఫు, తైక్వాండో ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి ఏది ఇష్టం అది ఉండి. ప్లస్ స్కూల్ కాలేజ్లో ఇది కంపల్సరీ చేయాలి. ఈ క్లాస్ అటెండ్ అయితే దానికి ఒక మార్కులు పడతాయి,
ఒక 10 పాయింట్ 20 పాయింట్స్ పడతాయని చెప్పి అలా బలవంతంగా తప్పదు, వాళ్ళు నేర్చుకోవాల్సిందే. వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఉంటేనే వాళ్ళు హ్యాపీగా వెళ్ళగలుగుతారు, తల్లిదండ్రులు సేఫ్గా ఉంటారు, వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది. పిల్లలు వాళ్ళ జీవితం పాడైపోయిన తర్వాత అయ్యోయో మనం అప్పుడే చేసి ఉండాలి, అయ్యోయో అప్పుడే నేర్పించి ఉండాలని చెప్పడం కాదు. జరిగే ముందు సేఫ్టీ తీసుకోండి అండ్ బీ సేఫ్. అంటే దేశవ్యాప్తంగా చూస్తున్నారు సెలబ్రిటీలు డ్రగ్స్ బారిన పడుతున్నారు. నిజమే చూసుకుంటే సినీ ఫీల్డ్లో ఒక డ్రగ్స్ బారిన పడి ముందుకెళ్ళింది, వారికి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు డ్రగ్స్ అనేది కామన్ అయిపోయింది. మళ్ళీ ఇదే చెప్తున్నానండి, ఈ డ్రగ్స్ వ్యాపారం మీరు సింగపూరు లేదా కొన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తే, దుబాయ్కి వెళ్తే చాలా స్ట్రిక్ట్. డ్రగ్ అమ్మేవాడు దొరికితే వాడికి మరణశిక్ష, ఎవడైతే తీసుకున్నాడో వాడికి లైఫ్ సెంటెన్స్. అట్లా కఠినంగా ఉంది. భారతదేశంలో అది ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా ఈ డ్రగ్స్ చేస్తూనే ఉంటారు, మనం కంట్రోల్ చేయలేము. పోలీస్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య స్కూల్ పిల్లలకి కూడా బయట షాప్లో కూల్ డ్రింక్స్ అమ్మే దాంట్లో కలిపేసి వాళ్ళని లాగేస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే, పట్టుకుంటే ఎవిడెన్స్ అన్నీ ఉంటే కఠినమైన శిక్ష వేయడం, అంతే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సాఫ్ట్గా వదలకూడదు. వాళ్ళ రికమెండేషన్ అది సినిమా వాళ్ళైనా సరే, ఐటీ సైడ్ అయినా సరే, ప్రైవేట్ సైడ్ అయినా సరే అది చేయాలి. నేను మొన్న కూడా ఆ డ్రగ్స్కి అగేన్స్ట్గా మన నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ గారు అగాడి భాస్కర్ గారు ఆయన ఫోన్ చేసి, సుమన్ గారు నాకు ఒక సాంగ్ చేయాలని, నాకు 1 డే కావాలి మీకంటే ఫ్రీగా నేను చేశాను. సో అంటే డ్రగ్స్లో జరిగే హామీ గురించి. అలాగే నేను ఆ మీటింగ్లో కూడా చెప్పాను, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారు. అంటే ఒక బిడ్డ కనడానికి ఎంత ఇబ్బంది ఒక తల్లి పడుతుంది, ఎంతో అందంగా ఉండాలి, బాగా రావాలి జీవితంలో అని చెప్పి ఎంతో కష్టపడి కొందరు పెంచుతారు. డబ్బున్న వాళ్ళ సంగతి వేరే. మీ ఇంత ఎదిగిన తర్వాత ఎంతో వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో అంటే బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి. మీరు ఇలాంటివి చేసేస్తే మీరు కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, మీకు ఆరోగ్యపరంగా చెడు, కుటుంబ పేరు చెడు, అసలు ఇంటి పేరుకి చెడు. ఇంట్లో వచ్చి ఎవడైనా అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. డ్రగ్ తీసుకున్న ఇంట్లో కూతురే ఈ అమ్మాయి అని చెప్పి చేస్తాయి. ఇది న్యాయం? మీరు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఇలాంటివి మీరు గిఫ్ట్ ఇస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, కన్నీళ్ళతో సిగ్గుపడుతూ వాళ్ళ ఇంటి లోపల ఉండకూడదు. సో దయచేసి డ్రగ్స్ మానేయండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. మీ కష్టం దూరం పోతుంది అనుకుంటారా? పోదు, కష్టం అక్కడే ఉంటుంది. తాత్కాలికంగా మీకు కనపడదు, మళ్ళీ అదే కనపడతాయి. కాబట్టి ఆరోగ్యం, డ్రగ్స్లో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోతే మళ్ళీ ఇంకా లేవు. ఇంకా వేరే డ్రింక్స్ అయితే లివర్ పోతుంది, సరే లివర్ కొందరు ఆపరేషన్ చేసుకుంటారు, లేదా కొందరు పోతారు. కానీ డ్రగ్స్లో రూపం మారిపోతుంది, మైండ్ మారిపోతుంది, హత్య చేయడానికి ఇంకేమో చేయడానికి అది వస్తుంది. కాబట్టి మీరందరూ స్టూడెంట్స్, బంగారు మీకు భవిష్యత్తు ఉంది. మీరు చదివి మంచి పేరు తీసుకొని మీ తల్లిదండ్రుల పేరు, మీ ఫ్యామిలీ పేరుని ముందు తీసుకెళ్ళాలి. కానీ మీ ఫ్యామిలీ పేరుని మీరు అలా డ్యామేజ్ చేయకూడదు. ఇది ఒక రిక్వెస్ట్, నేనైనా ఆర్డర్ చేయలేను. ఇది ఒక రిక్వెస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నాను. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అంటే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బాలబాలికలు భవిష్యత్తులో ఎటువంటి బారిన పడకుండా ఒక ఆత్మవిశ్వాసం కొద్దీ ముందుకెళ్ళాలంటే ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఆత్మరక్షణగా ముందుండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక హీరో సుమన్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.